టు బిగ్ స్టోరీ. అసలుకు రెట్టింపిస్తాం, ఎక్కడా లేని అధిక వడ్డీ చెల్లిస్తాం. ఇదే మంచి అవకాశం, సద్వినియోగం చేసుకోండి. ఇలా ఆకర్షణీయమైన ప్రకటనలతో బురుడి కొట్టించే సంస్థలు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. ప్రభుత్వం ఎన్ని చట్టాలు చేసినా ఈ సంస్థలు చట్టాల్లోని లొసుగులనే ఆధారంగా చేసుకుని తప్పించుకుంటున్నాయి. దేశీయ సంస్థలకు తోడు విదేశీ సంస్థలు కూడా ఎంతో సులువుగా దేశీయ మార్కెట్లోకి చొరబడుతున్నాయి. నూటికి 10 రూపాయల వడ్డీ, మీ డబ్బులు 2 ఏళ్లలో డబుల్. జనాల్ని బురడి కొట్టించే సంస్థల ప్రచారానికి ప్రజలు ఇంకా మోసపోతూనే ఉన్నారు. ప్రజల డబ్బే పెట్టుబడిగా గొలుసుకట్టు బిజినెస్ తో కోట్లకు పడగలెత్తే కంపెనీలకు రాష్ట్రంలో కొదవలేదు. నిబంధనలకు విరుద్ధంగా నిర్వాహకులు డిపాజిట్లు సేకరించడం, ప్రజలకు కుచ్చుటోపీ పెట్టడం, నిత్యం ఎక్కడో చోట ఇది జరుగుతూనే ఉంది. రోజుకో సంస్థ పుట్టి ముంచుతున్నా జనం వాటి వెంటే పడుతున్నారు. అత్యాశను చంపుకోలేకపోతున్నారు. మల్టీ లెవెల్ మార్కెటింగ్ పేరిట జరుగుతున్న ఈ వ్యాపారం ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లోనే దాదాపు 50,000 కోట్లకు పైగా జరిగిందని ఓ అంచనా. ఈ మొత్తమంతా పేద మధ్యతరగతి ప్రజల నుండి దోపిడీ చేసిందే. ఇదిలా ఉంటే ఈ మల్టీ లెవెల్ మార్కెటింగ్ కంపెనీలను ఎక్కువగా మల్టీనేషనల్ కంపెనీలే నిర్వహిస్తున్నాయి. ఈ చైన్ మార్కెటింగ్ సిస్టంలో ఒక మనిషి నుంచి ఇది విస్తరించుకుంటూ పోతుంది. ఈ విధంగా వస్తువులను కానీ, లేకపోతే ఇంతకుముందు మనకి ఇక్కడ గ్రీన్ ఫీల్డ్ మార్కెటింగ్ వ్యవస్థ కానీ, తర్వాత ఈ ఆమ్వే సిస్టంలో కానీ, ఈ సిస్టమ్ ద్వారా వాళ్ళ యొక్క ప్రోడక్ట్స్ని కానీ, లేకపోతే మార్కెట్లో కొన్న వస్తువులను కానీ ప్రజలకు అమ్మడానికి ఏర్పడుకునేటువంటి వ్యవస్థ. ఇది చూడడానికి, వినడానికి చాలా బాగుంటుంది. అయితే కానీ చివరికి ఏమవుతుందంటే ఇది పెద్ద ఎత్తున గతంలో అనేకమైనటువంటి ఫర్మ్స్ కానీ, కంపెనీస్ కానీ ప్రజల నుంచి డబ్బులు సేకరించి మల్టీ లెవెల్ మార్కెటింగ్ సిస్టంలో అన్నీ కూడా తర్వాత ప్రజలు మోసం చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఆకర్షణీయమైన పేర్లతో, తప్పుడు వాగ్దానాలతో, ఆధునికమైన మోసపూరిత మార్కెటింగ్ పద్ధతుల ద్వారా ఈ లూటీ జరుగుతున్నట్లు ఆర్థికవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. లక్షలాది మంది ప్రజలకు చెందిన కోట్లాది రూపాయలను పణంగా పెట్టి ప్రాథమికంగా ప్రమోటర్లకు, మరికొంతమంది ప్రజలకు లబ్ధి చేకూర్చే పథకంగా దీన్ని భావించాల్సి వస్తోంది. ఈ సమస్యలో తీవ్రమైన అంశమేంటంటే అనేక కోట్లాది రూపాయలు చాలా సైలెంట్ గా దోపిడీకి గురవుతున్నాయి. మన ఎన్ఫోర్స్మెంట్ సంస్థల కళ్ల ముందు నుంచే సరిహద్దులు దాటి ఈ నిధులు విదేశాలకు కూడా తరలి వెళ్తున్నాయి. ఇది ఓ రకంగా ప్రభుత్వ వైఫల్యంగానే చెప్పవచ్చు. ఈ మల్టీ లెవెల్ మార్కెటింగ్ సంస్థలు రకరకాల పేర్లతో చెలామణిలో ఉన్నాయి. మనం సాధారణంగా బస్ స్టాప్లలోనూ, పేపర్లలోనూ, క్లాసిఫైడ్ కాలంలలోనూ వర్క్ ఫ్రమ్ హోమ్ అనో, ఎర్న్ 10,000 per week అనో ప్రకటనలు కనిపిస్తాయి. ఆ ప్రకటనల కింద ఓ ఫోన్ నెంబర్ ఉంటుంది. ఆ నెంబర్కి ఫోన్ చేసిందే పాపం మనల్ని నగరంలోని ఓ పెద్ద 5 స్టార్ కి రమ్మని ఆహ్వానం అందుతుంది. అక్కడికి వెళ్లగానే ఇక పవర్ పాయింట్ ప్రెజెంటేషన్లు, లైట్లతో హంగామా చేస్తారు. తమ సంస్థతో పనిచేయడం మొదలుపెట్టిన వారంతా హాలిడేస్ గడిపేందుకు బ్యాంకాక్, దుబాయ్, మలేషియా వెళ్లారంటూ అక్కడ క్లయింట్ల ఫోటోలు చూపిస్తారు. ఇంకేముంది, మీరు కూడా వేల రూపాయల పెట్టుబడితో లక్షలు, కోట్లు సంపాదించవచ్చు అంటూ అసలు బురిడి మొదలవుతుంది. $1000 నుంచి ₹1,00,000 దాకా పెట్టుబడి అనో, లేదా ఫలానా కంపెనీ ప్రోడక్టులు అమ్మితే కమిషన్ ఇస్తామని ఊరించి ఈ మోసపు గొలుసులోకి లాగుతారు. ఇంకేముంది, మొదట్లో కొంతమందికి లాభం రావచ్చు, చెక్కులు కూడా ఇంటికి పంపిస్తారు. వాళ్లను చూసి మరింత మంది ఈ విషపు వలయంలోకి ఎంటర్ అవుతారు. కొన్ని ఏళ్లు గడిచాక అసలు మోసం బయటపడుతుంది. ఈ ఆర్థిక మోసాన్ని కనిపెట్టేలోగానే డబ్బు చల్లగా విదేశాలకు చేరుకుంటుంది. ఈ మల్టీ లెవెల్ మార్కెటింగ్ ఇది పెద్ద మోసం, అది పెద్ద దగ. ఏమంటే మీరు ఒక బిజినెస్ చేతికిచ్చి ఇవి ఈ లెవెల్గా అమ్మితే మీ 10 మందిని చేరిస్తే మీకు ఒక గ్రేడ్ వస్తుంది, మీకు ఇన్ని డబ్బులు వస్తాయి. ఆ 10 మంది ఇంకో 10 మంది, ఒకళ్ళని 10 మందిని చేరిస్తే మీకు ఇంత గ్రేడ్ వస్తాయి, మీ విల్ గెట్ సో మచ్ ఆఫ్ మనీ అని.
వీళ్ళు ఏం చేస్తారంటే ఈ గ్రీడ్కి పోయేసి అందరినీ మార్కెటింగ్లోకి పోయి మీకు ల్యాండ్ వస్తుంది, మీకు భూములు వస్తాయి, మీకు డబ్బులు వస్తాయి. ఈ మల్టీ లెవెల్ మార్కెటింగ్ చాలా ఉన్నాయి. ఇది నిషేధించినారు మల్టీ లెవెల్ మార్కెటింగ్. ఇప్పుడు 10 మంది 10 రూపాయలు, 100 మందికి ₹1,00,000 ఆ విధంగా తయారైపోతుంది అది. సో ఈ దీనిలో చివరికి ఏమైపోతుందంటే వీళ్ళు చేతులు ఎత్తిన తర్వాత లాస్ట్ ఇన్వెస్టర్ ఎవరైతే ఉన్నారో వాడికి డబ్బులు లాస్ అయిపోతాయి. ఇవి అనేక రూపకాల్లో ఉన్నాయి. ఇవి ఇప్పుడు ఆల్రెడీ మన దగ్గర బ్యాన్ చేసినారు. అయినా కొన్ని రూపాల్లో చాలా రూపాంతరాలు చెంది ఇవి వస్తూనే ఉన్నాయి. మన దేశంలో ఆమ్వే, వండర్ వరల్డ్, మిరకల్ కోడ్ జపాన్ లైఫ్ ఇండియా, గోల్డ్ క్వెస్ట్, ఆయుర్వేద లైఫ్, హర్బ్ లైఫ్, హ్యాపీ లైఫ్ ఇలా రకరకాల పేరిట మల్టీ లెవెల్ మార్కెటింగ్ మోసాలు వెలుగులోకి చూశాయి. ఒక్కో సంస్థది ఒక్కో కథ. 2002లో జపాన్ లైఫ్ ఇండియా పేరిట ఓ కంపెనీ మ్యాగ్నెటిక్ హీలింగ్ పేరిట ఉత్పత్తుల్ని మార్కెటింగ్ చేసింది. ముఖ్యంగా మ్యాగ్నెటిక్ బెడ్ పేరిట అయస్కాంత ముక్కల్ని పరుపులో పెట్టి కుట్టి అమ్మడం మొదలుపెట్టింది. వీటిపై పడుకుంటే చాలు సమస్త రోగాలు మాయమవుతాయని ప్రచారం చేసింది. ఒక్కో పరుపు ₹1,00,000 అంటగట్టింది. ఈ పరుపుల్ని కొనుక్కున్న వినియోగదారుల్నే తమ మార్కెటింగ్ ఏజెంట్లుగా వాడుకుంది. ఇంకేముంది, ఇది ఓ గొలుసులా మారి కేవలం ఒకే నెలలో సుమారు ₹100 కోట్ల గోల్మాల్ జరిగిపోయింది. కర్ణాటకలోని హూబ్లీలో నమోదైన కేసుతో వీరి భాగోతం బయటపడింది. ఈలోగా జరగాల్సిన నష్టం జరిగిపోయింది. మన తెలంగాణ రాష్ట్రంలోని అనేకమైనటువంటి జిల్లాలలో, ముఖ్యంగా నల్గొండ జిల్లాలో, వరంగల్లో, హైదరాబాద్లో ఈ కంపెనీ విస్తృత స్థాయిలో లోగడం తన బిజినెస్ యాక్టివిటీస్ని టేకప్ చేసింది, తన వ్యాపార కార్యకలాపాలు నిర్వహించింది. ఈ కంపెనీ ఏంటంటే, ఈ కంపెనీ ఒక బెడ్ నమ్ముతుంది. బెడ్ అంటే పరుపు. ఈ పరుపు ఏం పరుపు అయ్యా అంటే ఒక అద్భుతమైనటువంటి పరుపు అన్నమాట. ఎలాంటి పరుపు? ఈ పరుపు మీద కనుక పడుకుంటే క్యాన్సర్ తగ్గిపోతుంది, ఎయిడ్స్ తగ్గిపోతుంది, జలుబు తగ్గిపోతుంది, ఆయాసం తగ్గిపోతుంది, ఉబ్బసం తగ్గిపోతుంది, మోకాళ్ళ నొప్పులు తగ్గిపోతాయి. అసలు ప్రపంచంలో ఈ పరుపు మీద పడుకుంటే తగ్గిపోని జబ్బు లేదు అని వీళ్ళు చెబుతారు. ఇక దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఆమ్వే కేసు మల్టీ లెవెల్ మార్కెటింగ్ మోసాలకు పరాకాష్ట అనే చెప్పవచ్చు. ఈ సంస్థ అమెరికా కేంద్రంగా 108 దేశాల్లో కార్యకలాపాలు సాగిస్తూ 1994లో భారత్లో అడుగుపెట్టింది. 1995లో ఇండియన్ డైరెక్ట్ సెల్లింగ్ అసోసియేషన్ అనే వ్యాపార సంస్థను ఏర్పాటు చేసి ఆ తర్వాతి ఏడాది ఆమ్వే ఆపర్చునిటీ ఫెడరేషన్ పేరుతో స్వచ్ఛంద సంస్థను ఏర్పాటు చేసి ప్రజల దృష్టిని ఆకర్షించింది. 1998 నుంచి మల్టీ లెవెల్ మార్కెటింగ్, మనీ సర్క్యులేషన్ స్కీమ్లకు తెరలేపింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఫిర్యాదుతో ఆమ్వేపై 2002లో చండీగఢ్ పోలీసులు తొలి కేసు నమోదు చేశారు. మామూలుగా కాల్గేట్ పేస్ట్ అయితే ఇంత వేసుకోవాల్సి ఉంటే వాడి పేస్ట్ ఇంత వేసుకుంటే చాలు, పళ్ళు నిగనిగా తెల్లగా వచ్చేస్తాయి అని చెప్తారు. ఇలాగా వీళ్ళ ప్రోడక్ట్స్ చాలా అద్భుతమైనవని, చాలా గొప్పవని, చాలా క్వాలిటీవని, చాలా అద్భుతమైనటువంటి రోగనిరోధక శక్తి కలిగి ఉన్నాయని ఇలా పిచ్చి పిచ్చి మాటలన్నీ చెప్పి అమాయకత్వంతో నిండినటువంటి మన ప్రజానీకాన్ని మోసం చేసేటందుకు ఉద్దేశించినటువంటివి ఈ కంపెనీలు. ఇప్పటిదాకా సిఐడితో పాటు గుంటూరు, కృష్ణా, ప్రకాశం, మెదక్, హైదరాబాద్, సైబరాబాద్, కర్నూలు పోలీసులు ఆమ్వేపై కేసులు నమోదు చేశారు. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా ఆమ్వేపై ఫెమా ఉల్లంఘనల కింద కేసు నమోదు చేసి విచారణ చేపట్టింది. కేరళలో నమోదైన కేసుకు సంబంధించి అక్కడి పోలీసులు సంస్థ సీఈఓ విలియం స్కాట్ ను గతంలో ఒకసారి అరెస్ట్ చేసి విడిచిపెట్టారు. కర్నూలులో నమోదైన కేసులో కూడా స్కాట్ ను కటకటాల వెనుక కూర్చోబెట్టారు. మనీ సర్క్యులేషన్ ప్రైస్, చిట్ స్కీమ్లు, పిరమిడ్ స్కీమ్లు ఇలా పేర్లు ఏవైనా విదేశీ సంస్థలు కొత్త ప్లాన్లతో జేబులు కొల్లగొట్టేందుకు దేశంలోకి ఈజీగా అడుగు పెడుతున్నాయి. ఈ మల్టీ లెవెల్ మార్కెటింగ్లో మరో 2 ఆకులు ఎక్కువ చదివిన ఓ సంస్థ ప్రపంచవ్యాప్తంగా ముఖ్యంగా వర్ధమాన దేశాలను టార్గెట్ చేసి కోట్లు కొల్లగొట్టింది. రూపాయి పెట్టుబడి పెట్టి 1000% లాభాలు పొందండి అని ఊరించింది కూడా. సాధారణంగా ఇలాంటి ప్రకటనల్లో మోసం ఉందని, ఊరికే డబ్బులు ఎందుకు ఇస్తారని అనిపించి ప్రజలు దూరంగా ఉంటారు. కానీ విచిత్రం ఏమిటంటే ప్రపంచవ్యాప్తంగా జనం ఎగబడి మరీ ఇందులో డబ్బు పెట్టారు.
ఇంతకీ ఆ సంస్థ ఏంటి, దాని కథ ఏంటి, ఆ సంస్థ చేసిన మోసం ఏంటో ఇప్పుడు చూద్దాం. గూగుల్లోకి వెళ్లి ట్రిబులం ఇండియా అని టైప్ చేస్తే ఓ వెబ్సైట్ ప్రత్యక్షమవుతుంది. వెంటనే స్క్రీన్ మీద ఓ వీడియో ప్రత్యక్షమవుతుంది. అందులో ఓ వ్యక్తి రష్యన్ భాషలో స్కీమ్ గురించి చెబుతుంటాడు. ఈ వీడియో కిందనే హిందీలో సబ్ టైటిళ్లు పడుతుంటాయి. ఈ వీడియో అయ్యాక సైట్లోకి వెళ్లగానే కొందరు వ్యక్తుల వీడియోలు ఉంటాయి. వాటిని క్లిక్ చేసి ప్లే చేయగానే వారంతా మేము ట్రిబులం సంస్థలో 10,000 పెట్టుబడి పెట్టాము, నెల తిరగగానే మాకు 13,000 వచ్చాయి, 30% లాభపడ్డాము అని సెలవిస్తారు. ఇలా ఒక్కోరిది ఒక్కో కథ. మొత్తానికి మీ డబ్బు రెండింతలు చేస్తాము, 100% పెరుగుదలతో డబ్బు గ్యారంటీ అంటూ ట్యాగ్ లైన్ కూడా ఉంటుంది. ఇక వివరాల్లోకి వెళితే ఇదే సైట్లో వారి కంపెనీ పథకాలు ఇలా ఉంటాయి. MMM అనేది బ్యాంక్ కాదని, తాము డబ్బును సేకరించట్లేదని, అలాగే తమది ఆన్లైన్ బిజినెస్ కాదని, అసలు తమది మల్టీలెవెల్ మార్కెటింగే కాదని కనిపిస్తుంది. ట్రిబులం కేవలం ఒక పరస్పర సహకార సంస్థ అని, ఇందులో ఒకరికొకరు ఆర్థిక సహకారం చేసుకుంటూ డబ్బు రిటర్న్స్ గా పొందవచ్చని పేర్కొంది. పైగా తమ సంస్థను గ్లోబల్ మ్యూచువల్ ఎయిడ్ సొసైటీ అని, వరల్డ్ వైడ్ పీపుల్స్ బ్యాంక్ అని, ఫైనాన్షియల్ సోషల్ నెట్వర్క్ అంటూ పేర్లు పెట్టుకోమని సెలవిచ్చింది. ఆర్థిక బానిసత్వం నుంచి ప్రజలను విముక్తి చేయడమే తమ ఉద్దేశం అంటూ పిలుపునిచ్చింది. నేను కూడా ఆన్లైన్లో కూర్చొని ఇన్వెస్ట్ పోయినాయి. అది ట్రిబులం సైట్ ఏదో ఆన్లైన్లో గూగుల్లో కనబడ్డది, చూశాను, చేశాను. ఆ సిస్టమ్ బాగుందని అందులో యూట్యూబ్లో వీడియోస్ చాలా చూశాను. అందరు బాగుంది అంటుంటే బాగుంటే అది హెల్పింగ్ సిస్టమ్ అన్నారు, చేశాను. అసలు అక్కడ ఏం లేదు. అక్కడ ఏంటంటే వెబ్సైట్లో క్లియర్ డీటెయిల్స్ ఇచ్చాడు. అక్కడ ఏం హెల్ప్ చేసుకోండి సొసైటీకి, మనం ఎదుగుతూ 10 మంది ఎదుగుదాము అని సిస్టమ్ పెట్టాడు. అది స్టార్టింగ్ నుంచి ఇప్పటిదాకా అదే ఉంది. నేనేందో జస్ట్ ఫ్రెండ్కి ఇట్లా క్యాజువల్గా ఒకసారి కలిస్తే చెప్పాను, ఇట్లా ఉన్నది సిస్టము, దిస్ ఇస్ నాట్ ఏ గ్యారంటీ సిస్టము. మనం ఎదుగుతూ 10 మందికి హెల్ప్ చేసే విధంగా సిస్టమ్ ఇది తప్ప కానీ ఇదేదో బిజినెస్ కాదు, ఇదే కంపెనీ కాదు. ఇక అసలు విషయానికి వస్తే ఈ సైట్లో MMM సభ్యులుగా చేరాలనుకునే వారికి 4 స్కీమ్లు ఉంటాయి. మొదటి స్కీమ్ 30% లాభం. ఇందులో ఉదాహరణకు ఓ 10,000 ఇన్వెస్ట్ చేస్తే నెల తిరగగానే అవి 30%కి పెరుగుతాయట. అంటే మీ 10,000 13,000 అవుతాయట. పైగా ఈ డబ్బును ఎప్పుడంటే అప్పుడు తీసుకోవచ్చట. ఇక ఇలాగే రెండో స్కీమ్లో డబ్బును 3 నెలలు ఉంచితే 40% లాభం, మరో స్కీమ్లో 50% లాభం, ఇక చివరిగా 100% లాభం. అంటే మీరు 1,000 రూపాయలు డిపాజిట్ చేస్తే అది 2,000 గాను, అలాగే 4,000 గాను మారి మీ చేతికి వస్తుందని 100% పథకాలు అందుబాటులో ఉంచారు. ఈ స్కీమ్లలో ఇతరులను చేర్పిస్తే వారికి 10% అదనపు రిఫరల్ బోనస్ కూడా ఉంది. ఇలా మీ డబ్బుని రెండింతలు, 4గింతలు, 8ంతలు చేసి ఇస్తామని ట్రిబులం స్కీమ్లు ప్రవేశపెట్టింది. అయితే ఈ సైట్లో మాటల్ని నమ్మి అడుగు పెడితే మాత్రం మీరు ఓ విషవలయంలో ఇరుక్కున్నట్లే. ఇది రకరకాలుగా మల్టీ లెవెల్ మార్కెటింగ్ సిస్టమ్, రకరకాలుగా వస్తువులను విక్రయించడము, లేకపోతే మనీ సర్క్యులేషన్ సిస్టము. ఒక సభ్యుడు చేరినట్టయితే ఆ సభ్యుడికి కొంత మనీ అందచేయడము, తర్వాత అతని ద్వారా కొంతమంది సభ్యులు, మళ్ళీ వాళ్ళ ద్వారా కొంతమంది సభ్యులు, ఈ విధంగా మొత్తంగా కూడా విస్తరింపజేస్తారు. మార్కెటింగ్ వ్యవస్థను విస్తరింపజేసిన తర్వాత చివరాఖరికి ఏం చేస్తారంటే మోసం ఉంటుంది. మోసం ఏంటంటే ఖచ్చితంగా ఈ ప్రజలకు కూడా తెలుసు ఎక్కడో మోసపోతామని, అయినప్పుడు కూడా ఆశపడి మాకు లాభం జరుగుతుందనేటువంటి ఉద్దేశంతో చేస్తున్నారు. ఈ మల్టీ లెవెల్ మార్కెటింగ్లో సభ్యులుగా చేరిన వాళ్ళు కొంతమంది మనకు వరంగల్ జిల్లాలో, మిగతా జిల్లాలో కనుక చూసినట్టయితే ఆత్మహత్యలు కూడా చేసుకున్నటువంటి సందర్భం. బిగ్ స్టోరీలో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. అసలు ఈ త్రిబులం అంటే ఏమిటి, దీని వెనుకనున్న శక్తులేమిటి, ఈ సంస్థ చరిత్ర ఏమిటి, ఏ దేశాల్లో దీని జాడలు ఉన్నాయి? ఇలాంటి ప్రశ్నలు సహజం. సామాన్యులను టార్గెట్ చేసి మాయ మాటలు చెప్పి జేబులు కొట్టేస్తున్న MMM కథ కమామిషేంటో ఇప్పుడు చూద్దాం. మావ్రోడి మాండియల్ మనీ బాక్స్ ఇండియా, దీనినే ట్రిబులం ఇండియా అని పిలుస్తుంటారు.
దీనిని నడిపించేది సెర్జీ మావ్రోడి అనే రష్యన్ వ్యక్తి. ఇంటర్నెట్లో సదరు వ్యక్తి వివరాలు వెతికితే అతను గతంలో రష్యాలో మినిస్టర్గా పనిచేశాడు. 1989లో ట్రిపుల్ పేరిట ఈ పిరమిడ్ స్కీమ్ మొదలుపెట్టి విపరీతమైన పబ్లిసిటీ ఇచ్చి ఆర్థిక మోసాలకు తెరతీశాడు. 2007లో రష్యాలో అరెస్టై 4 ఏళ్లు జైల్లోనే గడిపాడు సదరు సెర్జీ మావ్రోడి. రష్యాలో సుమారు 10,000 మందిని మోసం చేసి ₹1 కోటి పైగా టోకరా వేశాడని వార్తలు వచ్చాయి. అలాగే అమెరికాలో ట్రిపుల్ కార్యకలాపాలపై నిషేధం విధించారు. ఇక 2011లో విడుదలైన మావ్రోడి ఇండియన్ మార్కెట్లోకి ప్రవేశించి కొత్తగా చైన్ మార్కెటింగ్ ను ప్రవేశపెట్టాడు. ఇప్పటికీ వేలాది మందిని బుట్టలో వేసుకుని ఈ స్కీమ్ ని నడుపుతున్నారు మావ్రోడి అతని అనుచరులు. 2011లో ప్రవేశపెట్టిన ఈ స్కీమ్ లో సాకారం అనే కాన్సెప్ట్ తో ఒకరికి ఒకరు డబ్బులిచ్చి అదనంగా డబ్బులు పొందవచ్చని ప్రజలను నమ్మించాడు. ఇందులో కొత్తగా మావ్రో కరెన్సీ యూనిట్ పేరిట ఓ కల్పిత షేర్లను కొనమని 5,000 పెట్టుబడితో ఏడాది తిరగకుండానే 3 కోట్లు పొందవచ్చని నమ్మించాడు మావ్రోడి. ముంబై, హైదరాబాద్, అస్సాం ఇలా దేశంలోని చాలా ప్రాంతాల్లో మీటింగులు పెట్టి మరీ ఈ స్కీమ్లో చేర్పించాడు. ఈజీ అండ్ క్విక్ మనీ అంటే త్వరగా డబ్బులు సంపాదించవచ్చు, రాత్రే డబ్బులు లక్షలు కోట్లు సంపాదించవచ్చు అని గనక ఎవరైనా ప్రజలు ఎవరైనా పథకం చెప్తూ ఉన్నారని అనుకోండి, ఏవైనా కంపెనీలు కానీ ఎవరైనా మనకు తెలిసినటువంటి వాళ్ళని కానీ అటువంటివి నమ్మద్దు. మీరు ప్రోడక్ట్స్ని కూడా వస్తువులను కానీ ఉత్పత్తులను కానీ వేటిల్ని అమ్మాల్సినటువంటి అవసరం లేదు. మీరు కేవలం మెంబర్స్ని చేర్పిస్తే చాలు అని కనుక ఎవరైనా చెప్పారనుకోండి, అప్పుడు కూడా మనం అనుమానించాలి. అంటే ఈ రకమైనటువంటి మోసపూరితమైనటువంటి కంపెనీల బారిన పడకుండా ఉండాలి అంటే ఈ 2 లక్షణాలు ఉంటాయి ఈ కంపెనీకి. మొదటిది ఈజీ అండ్ క్విక్ మనీ, ప్రామిస్ ఆఫ్ ఈజీ అండ్ క్విక్ మనీ. రెండవది అదేంటి ఎన్రోల్మెంట్ ఆఫ్ మెంబర్స్, ఎన్రోల్మెంట్. ఈ 2 లక్షణాలు ఉన్నాయంటే అది ఖచ్చితంగా మోసపూరితమైన కంపెనీ. అటువంటి కంపెనీలో మనం చేరకూడదు. ఎంత జరుగుతున్నా త్రిపుల్ ఎంపై ఎలాంటి చర్యలు తీసుకోలేదా? ప్రజలను గొలుసుకట్టు వ్యాపారాలు పేరిట మోసాలు చేస్తున్న వ్యక్తులపై తీసుకున్న చర్యలేంటో ఇప్పుడు చూద్దాం. తెలుగు రాష్ట్రాల్లో వెలుగు చూసిన త్రిపుల్ ఎం మోసం వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. దేశీయ సంస్థలకు ధీటుగా విదేశీ సంస్థలు కూడా చీటింగ్ పథకాలతో ప్రజలను మోసం చేస్తున్నాయని గుర్తించింది. ఈ క్రమంలోనే ముంబై ఆర్థిక నేరాల విభాగం ఈఓడబ్ల్యూ ఎంఎంఎం ప్రమోటర్లపై కేసులు నమోదు చేసింది. అసోం పోలీసులు కూడా వీరిని గతంలో అరెస్ట్ చేశారు. tripleindia.in పేరిట రష్యా కంపెనీ ప్రమోటర్లు అసోం పరిసర ప్రాంతాల్లో సుమారు 70,000 మంది నుంచి 2,000 కోట్ల రూపాయలను వసూలు చేసినట్లు అసోం పోలీసులకు ఫిర్యాదులు అందాయి. ఈ పథకంలో భారత్ అధిపతి అలెక్సీ మురతోవ్, స్కీమ్ మాస్టర్ మైండ్ సెర్గీ మావ్రోడీలు కూడా అరెస్టైన వారిలో ఉన్నారు. 2011లో జైలు నుంచి తిరిగి వచ్చి కొత్తగా ఇంటర్నెట్ ఆధారిత చీట్ స్కీమ్ను ప్రారంభించారు. ఈ స్కీమ్ భారత్తో పాటు పలు దేశాల్లో విస్తృతంగా ప్రచారంలోకి వచ్చింది. ఇండోనేషియా, థాయిలాండ్ దేశాల్లో కూడా ప్రజల నుంచి ఇదే విధంగా వసూలు చేశారు. రష్యన్ జాతీయులు ప్రవేశపెట్టి అమలు చేస్తున్న ఈ పథకాన్ని ఏ విధంగా అరికట్టాలా అన్న అంశంపై నియంత్రణా సంస్థలు కూడా తలలు పట్టుకున్నాయి. ఇది ఒక పెట్టుబడి పథకం కాదు, ఒక సంస్థ కాదు, కనీసం ఒక బ్యాంకు కూడా కాకుండా ఎలా చర్యలు తీసుకోవాలన్న అంశంపై తర్జన భర్జనలు పడి చివరకు అసోం పోలీసులు అరెస్టులతో వెలుగులోనికి వచ్చింది. ముంబై కేంద్రంగా నివసిస్తున్న దినేష్ కోటియన్ ఈ పథకంలో కీలక వ్యక్తి. గౌహతిలో ఈ స్కీమ్ ప్రచారంలో ఉన్న సమయంలోనే ఇతన్ని అక్కడి పోలీసులు అరెస్ట్ చేశారు. మొత్తం 6గురిని ప్రైస్ చీట్, మనీ సర్క్యులేషన్ స్కీమ్ల నిరోధక చట్టం 1978 పరిధిలోనూ ఐపీసీ సెక్షన్ 120B, 406, 420 ఐపీసీ కింద వీరిని అరెస్ట్ చేశారు. 5 రోజుల పోలీస్ రిమాండ్ తర్వాత వారిని జైలుకు పంపించారు. ఇంకా ఇదేమిటంటే ఈ కంపెనీలన్నీ కలిసి జాతీయ స్థాయిలో దొంగలు ఊళ్ళు పంచుకున్నట్లు జాతీయ స్థాయిలో ఒక ఆర్గనైజేషన్ ఐడిఎస్ఏ, ఇండియన్ డైరెక్ట్ సెల్లింగ్ అసోసియేషన్ ఐడిఎస్ఏ అనేటువంటి ఒక గ్రూప్ కింద ఫార్మ్ అయి తమ కార్యకలాపాలన్నింటినీ కూడా చట్టబద్ధం చేసుకునేటందుకు, అంటే వీళ్ళ కార్యకలాపాలు అనేటువంటివి ఇప్పుడున్న చట్టాల ప్రకారం అవి చట్టవిరుద్ధమైనటువంటి కార్యకలాపాలు. ఇవి
చట్టవిరుద్ధమైన కాదు చట్టబద్ధమే అని చేసుకునేటందుకు కూడా పెద్ద ఎత్తున పార్లమెంట్లో లాబీయింగ్ కూడా చేశాయి. ఆర్థిక నేరాల విభాగం నమోదు చేసిన కేసుల వివరాల ప్రకారం మొత్తం 17 మంది ఈ కేసులో నిందితులు. 5 విదేశీయులు ఉన్నారు. విదేశీయుల పరంగా అందరూ రష్యన్ జాతీయులేనని, మిగిలిన వారందరూ భారతీయులని తేలింది. విదేశీయుల్లో అరెస్టైన సెర్గిమా వ్రోడీ, అలెక్సీ మొరతోవ్, మైఖేల్ గ్లూకోవ్, కిలిన్ ఏడేరే వంటి వారు ఉన్నారు. మొత్తం మీద భారత్కు విదేశీ మోసపు స్కీమ్లు కూడా వెల్లువలా వచ్చి పడతాయనుకునేందుకు అసోం పోలీసులు ఆర్థిక నేరాల విభాగం నమోదు చేసిన కేసులే నిదర్శనం. ఇక తెలంగాణలో కూడా ట్రిపుల్ భాగోతాన్ని వెలక్తీసేందుకు టీవీ 99 ప్రయత్నించగా సంస్థ ప్రతినిధులు వివరాలు తెలియజేస్తారని నమ్మపలికారు. పెట్టుబడి వివరాలను తెలియజేశారు. సంస్థ ఏజెంట్ వివేక్ సంబంధించిన వివరాలు తెలియజేసి పూర్తి వివరాలు మా మేనేజర్ సంగమేశ్వర్ తెలియజేస్తారని ఫోన్ నెంబర్ ఇచ్చారు. 99 ప్రతినిధి ఆ నెంబర్ను సంప్రదించగా అనుమానం వచ్చిన సంగమేశ్వర్ ప్లేట్ ఫిరాయించాడు. మార్కెటింగ్ సంబంధించి బిజినెస్ ఉందన్నారు కదా, అదే మనోడు వివేక్ ఇచ్చాడు మీ నెంబరు. ఇంతకుముందు మీరు అందరూ కూడా త్రిబులం దాంట్లో చేశారు కదండి. నేను ఇలా పెట్టుబడి పెడదామని అంటే ఆయన మీ నెంబర్ ఇచ్చాడు, నెంబర్ ఇచ్చి మాట్లాడమన్నాడు. పెట్టుబడి పెట్టడానికి ఇప్పుడు ఏ కంపెనీలు లేవు కదండి, ఏ కంపెనీలు లేవు కదా. అవును, మరి ఉదయం మాట్లాడినప్పుడు కలుస్తాను చెప్తాను అన్నారు కదండి. కలుస్తాను అన్నాను కానీ నేను వేరే పెట్టుబడి పెట్టడానికి అయితే ఏం చెప్పలేదు కదా. నేను సంగమేశ్వర్ను సంప్రదించగా అతడు మా ప్రతినిధిపై దాడికి కూడా పాల్పడ్డాడు. మీరే చూడండి. ఏదైనా ఉంటే ఓపెన్గా నువ్వు డైరెక్ట్ ఎందుకు వచ్చిన ఏం సంగతి అని అడిగిన ఆ విషయం చెప్తున్నాడు. మనకెందుకు ఆయన కొట్టవలసిన అవసరం? కొట్టాల్సిన అది గుంజి అడిగిన నేను ఏం అడిగినాను, నువ్వు ఏంది ఐడి ప్రూఫ్ చూపెట్టు. నేను అవునా పట్టుకున్నా, నేను చెప్తున్నాను కదా ఐడి ప్రూఫ్. నువ్వు అబద్ధం చెప్తావు. డైరెక్ట్ ఏదో విషయం డైరెక్ట్ అడిగి ఇంటి దగ్గరికి వచ్చిందో నేను వచ్చి బయటికి వచ్చి ఎవరు కావాలి అని అంటే ఇద్దరు సంగమేశ్వరం. అవును, అయితే వివేక్ కట్టించాడని అన్నాడు కదా. మేమేమన్నా కంపెనీ నాదా, ఆన్లైన్లో వచ్చింది కంపెనీ సబ్జెక్ట్ కూడా మొత్తం దాని డీటెయిల్ ఇచ్చాడు. దానికి నా తప్పేం కాదు కదా. అక్కడ ఇక్కడ అని కాదు, తెలుగు రాష్ట్రాల్లో వైట్ కలర్ గాల మోసాలు తరచూ వెలుగు చూస్తూనే ఉన్నాయి. అంతా అయిపోయాక జనం నెత్తి నోరు కొట్టుకుంటున్నా లాభం లేకుండా పోతోంది. గత 4 ఏళ్లలో వైట్ కలర్ నేరగాళ్లు తెలుగు రాష్ట్రాల్లో ప్రజల నుంచి సుమారు 7,000 కోట్లు కొల్లగొట్టారంటే వారి నేర సామ్రాజ్యం ఏ విధంగా విరాజిల్లుతోందో స్పష్టమవుతోంది. ఇప్పటికైనా ఇలాంటి ఆర్థిక నేరగాల కుట్రలు బద్దలు కొట్టాలంటే వ్యవస్థల మధ్య సమన్వయం తప్పనిసరి. ఇది ఇవాల్టి బిగ్ స్టోరీ. తిరిగి మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. పదహైదు వేల ఎకరాలు ఎయిర్పోర్ట్ పేరిట తీసుకోవడం ఎంతవరకు ధర్మం అని చంద్రబాబు నాయుడు గట్టిగా అడుగుతా ఉన్నాం.